యెస్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, ఆదిమ సంఘంలోని ప్రార్థనా పరుల గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రస్తుతం సంఘాలలో ఉన్నటువంటి లేమి ఏంటంటే, ప్రార్థన లేమనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ మధ్యన నేను చాలా సంఘాలకు వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనా కార్యక్రమాలలో లోటేంటంటే వారు సమావేశంగా కూడుతా ఉన్నప్పుడు వారి సంఘాలలో లేనిదేంటంటే ప్రార్థన. సో, ప్రార్థనని ఎంత సీరియస్‌గా తీసుకుంది ఆదిమ సంఘం. నేటి సంఘం ఎందుకు ప్రార్థనని సీరియస్‌గా తీసుకోవట్లేదు నేటున్న సంఘం. ద ఎర్లీ చర్చ్ ఏం చేసింది? ప్రార్థనలో ఎలా గడిపింది? సో, ఆ మూలాలన్నీ కూడా మనకు తెలిస్తే నేడున్న సంఘాలు ఎలా ఉండవేమో అని నాకనిపించింది. సో, అందుకని మీరు ఈ వారం ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నామంటే, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ప్రార్థనా పరుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, ఆదిమ సంఘం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో మనకు తెలుసు. ఆదిమ సంఘంలో ఏం జరిగిందో మనకు తెలియాలంటే, ఆ అపోస్తుల కార్యాన్ని మనం చదివినప్పుడు, అక్కడ ఆదిమ సంఘం ఎంత స్ట్రగుల్‌లోంచి బయటకొచ్చిందో, ఆదిమ సంఘం ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సొచ్చిందో, ఆదిమ సంఘం ఎన్ని శ్రమలు పొందుకుంటూ వచ్చిందో, ఆదిమ సంఘం ఎన్ని నిందల గుండా వెళ్ళాల్సి వచ్చిందో. అయితే ఇన్ని శ్రమలు సంఘం మీద వచ్చినప్పటికీ రాజులు, లోకల్ పీపుల్స్, ఏవండి రాజ్యము, అధికారులు వీళ్ళందరూ కూడా ఆదిమ సంఘాన్ని టార్గెట్ చేసి ఛిద్ర ఛిద్రం చేయాలని ప్రయత్నం చేశారు. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని నానా యాతనలకు గురి చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, శ్రమలకు గురి చేశారు. వారు పారిపోయేటట్టుగా చేశారు, బెదిరించారు, వారిని కృంగదీశారు. వారి కోసం ప్రత్యేకమైన చట్టాలే తీసుకొనొచ్చారు ఆదిమ సంఘంలో. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే పోరాటాలు చేస్తున్నాం. కానీ ఆదిమ సంఘం ప్రార్థన చేసింది. ఆదిమ సంఘానికి, మన సంఘానికి ఉన్నటువంటి తేడా ఈరోజు మనకి అర్థమవుద్ది. సో, మనం ఒక్కొక్క విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిమ సంఘంలో ప్రార్థన, వాక్యం ఈ 2 కూడా స్పష్టంగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు చూడండి, ఆదిమ సంఘంలో అపోస్తలుల కార్యాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందంటే ప్రార్థన, వాక్యం, వాక్యం, ప్రార్థన. ఈ 2 లేకుండా వాళ్ళు ముందుకు కొనసాగలేదు. ఒకాయన అన్నాడు, "ప్రార్థన లేని పరిచర్య మానవ ప్రయత్నం అవుతుంది. వాక్యం లేని ప్రార్థన దిశ లేని భావోద్వేగం అవుతుంది" అని. అంటే ప్రార్థన లేకుండా పరిచర్య మనం ఎంతగా చేయాలనుకుంటున్నా ప్రార్థన లేకుండా చేస్తున్నాం కాబట్టి అది నా ప్రయత్నమే అవుతుంది. సో, ప్రార్థన చేయాలి అన్నా కూడా మనకు వాక్యం తెలియాలి. సో, వాక్యం ఏం చెప్తుందంటే దేవుని హార్ట్ ఏంటో మనకు తెలియజేస్తది. సో, వాక్యం లేకుండా కూడా మనం ప్రార్థన చేస్తే అదేమవుతదంటే ఒక భావోద్వేగం అవుతుంది. అది దాన్నేమంటామంటే ఆహ్, మ మ మనలో ఒక ఫీలింగ్ లాంటిదవుతుంది. కానీ ఫీలింగ్ లాగా కాదు ప్రార్థన చేయాల్సింది. భారంతో ప్రార్థన చేయాలి. భావోద్వేగంగా కాదు మనం ప్రార్థన చేయాల్సింది. భారంతో మనం ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘానికి ఇవి బాగా అలవాటైన విషయం. ఏంటి అంటే అది ప్రార్థన, వాక్యం ఈ రెండిటిని సమపాలలో కలిసి వెళ్ళిన సంఘంగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని సంఘాల్లో వాక్యం ఉంటుంది, కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉండదు. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉంటది, కొన్ని సంఘాల్లో వాక్యానికి ఆహ్, త తావుండదు, అవకాశం ఉండదు. కానీ ఆదిమ సంఘంలో మాత్రం ఈ 2 కలిసి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన లైఫ్‌లో కూడా ఒక విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన, వాక్యం ఈ 2 కలిసి వెళ్తేనే ఆత్మీయ జీవితం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. రైల్వే ట్రాక్ చూడండి. రైల్వే ట్రాక్‌కి 2 ఉంటాయి కదా! ఈ రైట్ సైడు, లెఫ్ట్ సైడు 2 ట్రాక్స్ ఉంటాయి. అది ఒకే ట్రాకు కానీ 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్‌లు ఉంటేనే ట్రైన్ సేఫ్‌గా గమ్యానికి వెళ్తది. లేకపోతే సింగిల్ లైన్ మీద ట్రైన్ ట్రావెల్ చేయలేదు. మన ఆత్మీయ జీవితం కూడా
ఒక రైల్వే ట్రాక్ లాగా, అంటే వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, ప్రార్థన వాక్యం, ఈ రెండు కలిపి వెళ్తేనే మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ప్రార్థనలు కూడా ఎట్లా అయిపోయాయంటే కార్యక్రమాల్లాగా చేస్తా ఉన్నాం. ఎలాగంటే 12 అవర్స్ ప్రేయర్ అని, 8 అవర్స్ ప్రేయర్ అని, లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థనని, ఉపవాస ప్రార్థనని, మనం వాటిని ఒక స్పెషలైజేషన్ గా చూస్తున్నాం. ఒక కార్యక్రమాలుగా మనం చేస్తా ఉన్నాం. కానీ ఆదిమ సంఘంలో ప్రార్థన ఒక కార్యక్రమం కాదండి, అది జీవన విధానం. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి అని ఇప్పుడు మనం చెప్తున్నాం. కానీ ఆదిమ సంఘం యొక్క జీవన విధానం అంటే, జీవన విధానం అంటే ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్ లో మనం కొన్ని రెగ్యులర్ గా చేస్తాం. రెగ్యులర్ గా చేస్తాం. పొద్దున్న టిఫిన్ చేయటం, ఆఫ్టర్నూన్ లంచ్ చేయటం, నైట్ డిన్నర్ చేయటం. ఇవన్నీ మన జీవన విధానం. లేచిన తర్వాత ఒక రోగి టాబ్లెట్స్ వేసుకోవటం. సో కొంతమంది జిమ్ కు వెళ్ళటం, ప్రతిరోజు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఇది జీవన విధానం. అది చేయకపోతే మనం బ్రతకలేము. సో ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే ఆదిమ సంఘానికి ఇది కార్యక్రమం కాదు ప్రార్థన. ఆదిమ సంఘానికి ఈ ప్రార్థన అది కార్యక్రమం కాదు. అది లైఫ్ స్టైల్ అండి. అది లైఫ్ ని వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. ప్రతిరోజు ప్రార్థనతో నింపబడిన జీవితాలు వాళ్ళవి. సో ఆదిమ సంఘంలో నేను చూసినప్పుడు, అంటే నేను ఇట్లా చెప్తున్నాను, ఆ ఆదిమ సంఘం ద ఎర్లీ చేర్చుకున్నటువంటి పునాది ఏంటంటే ఈ నాలుగు పిల్లర్స్ గా మనం చూస్తా ఉంటాం ఇక్కడ. ఆదిమ సంఘంలో క్రైస్తవులకి జీవితానికి పునాది ఏంటంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచటం, నాలుగవది ప్రార్థనల యందు స్థిరంగా కొనసాగటం. మీరు చూడండి, ఈ నాలుగు ఆదిమ సంఘానికి పునాదురాళ్ళు లాంటివి, పిల్లర్స్ లాంటివి. క్రీస్తే పునాది అయితే ఆ పునాది మీద నిలబడ్డ నాలుగు పిల్లర్లు ఎవరంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన యందు. ఈ నాలుగు ఇప్పుడున్న క్రైస్తవ జీవితానికి కూడా అవి బలమైన పునాదులు. మన జీవితాల్లో సరైన బోధలు లేం మనం, సరైన సహవాసంలో లేం మనం, రొట్టె విరుచుట్లో మనం పార్టిసిపేషన్ లేదు, కాబట్టి ప్రార్థన యందు మనం కొనసాగటం లేదు. ఈ నాలుగు గనుక ఏ విశ్వాసిలో క్రమంగా రెగ్యులర్ గా ఉంటాయో ఆ ఆ విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా ఉన్నతంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చివరి చూడండి, ప్రార్థన యందు స్థిరంగా కొనసాగరు వాళ్ళు. మనలో చాలా మంది ప్రేయర్ ని ఒక నెల వరకు కంటిన్యూగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దానికి కూడా బ్రేక్ తీసుకుంటా ఉంటాం. సో సంఘం ఎడతెగక వీటిలో ఉంది. ఎడతెగక అనే మాట వాడారు ఇక్కడ ఇందులో. సో స్థిరంగా ఉన్నారు వాళ్ళు ప్రార్థన జీవితంలో, వాళ్ళు అలా కొనసాగారు. ఇకపోతే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వారు చూద్దాం. సో నేను ఇందాక ఏం చెప్పానంటే మీకు, ఆదిమ సంఘంలో ప్రార్థన పనుల గురించి చూసాం మనం. ప్రార్థన, ఈ వాక్య రెండు కూడా ప్రతి సంఘంలో ఉండాలని చూసాం. ఆదిమ సంఘానికి ప్రార్థన కార్యక్రమంగా కాదు, జీవన విధానం ఉందని చెప్పాం. ఆదిమ సంఘస్థుల యొక్క అలాంటి ప్రార్థన జీవితానికి కేంద్ర బిందువు ఏంటంటే వారి యొక్క పునాది చాలా స్థిరమైందని. నేను యూట్యూబ్ లో మన మన ఛానల్లో ఒక వర్తమానం ఉంటది. అదేంటంటే మనలో చాలా మందికి ఏంటంటే పునాది మాత్రమే ఉంది కానీ నిర్మాణం లేదని. మనం ఇంకా చాలా మంది పునాది మీదే ఉండిపోయాం కానీ మనకి ఇంకా ఒక బలమైన నిర్మాణంగా దేవునిలో రూపాంతరం చెంది ఒక నూతన భవనంగా మనం మార్చబడలేకపోయాం. సో ఇది మనం అంటే పునాది మీద వీరు కట్టబడ్డారు, పునాది మీద స్ట్రక్చర్ అనేది లేచింది. అది అపోస్తుల కార్యగ్రంథంలో సంఘం డే బై డే లేవటానికి గల కారణం ఏంటంటే ఈ నాలుగిటిల్లో అత్యధికమైన విషయం ఏంటంటే ప్రార్థన. ఇక్కడి నుంచి మనం ఈ కొస్త ముందుకు వెళ్తుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతా ఉంటాయి. చూడండి, ఆదిమ సంఘంలో ఎవరున్నారంటే ఆదిమ సంఘంలో ఎడతెగక ప్రార్థించేవారు ఉన్నారు. మనం ఇది తొలి విశ్వాసుల యొక్క జీవితం అండి. మనం ఎందుకు ఎవరినో మనం ఆదర్శంగా పెట్టుకుని, లేకపోతే ఎవరో ప్రేయర్ టీం వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు, లేకపోతే వాళ్ళు ఎవరు ఇలా ప్రేయర్ చేశారని ఎవరినో మనం ఆదర్శంగా పెట్టుకుని మనం పెట్టుకుంటున్నాం. కానీ ఆదిమ సంఘంలో విశ్వాసులు ఏం చేశారు?
ఆదిమ తొలుత దినాలలో సంఘం ఎలా ఉంది? తొలుత దినాల్లో సంఘం రెగ్యులర్ గా చేసినటువంటి పని ఏంటి? అది ఎప్పుడు కూడా మనం మనసు పెట్టి ఆలోచించట్లేదు. ఇది ఆదిమ సంఘంలో ఉన్నటువంటి తొలి విశ్వాసుల యొక్క జీవితం ఇది. మీరు చూస్తే అపోస్తుల కార్యాలు ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉంటే 2వ అధ్యాయంలో మీరు ఈ మాట చదవచ్చు. మనం చదువుకున్నాం 2:42 వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థననే ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి సంఘంగా వాళ్ళు ఉన్నారు. సారీ, ఇక్కడ 242 పడాలి, 49 పడింది, నేను తర్వాత సరి చేస్తాను. సో వాళ్ళు ప్రార్థననే ప్రాముఖ్యంగా ఎంచేవారు. ఈరోజు స్పీకర్ వచ్చేసారంటే ప్రార్థన ఆపేస్తాం, వాళ్ళకి సమయం ఇచ్చేస్తాం. కానీ దేని సమయానికి అది మన సంఘాల్లో జరిపించలేకపోతా ఉన్నాం. ఇదేనన్న చూడండి ఇక్కడ పిల్లరా, ప్రార్థనని ప్రాముఖ్యంగా వాళ్ళు ఎంచారండి. చాలా సీరియస్ గా తీసుకున్నారు ప్రేయర్ ని. నేడు సంఘాల్లో ఆ సీరియస్నెస్ ని తీసుకోవట్లేదు. ప్రార్థన అన్నప్పుడు ఎంత సీరియస్నెస్ ఉండాలి? ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది నిర్లక్ష్యం కూర్చుంటున్నారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యంగా ఆ సంఘాలు ఎంచాయో వాళ్ళకి అర్థమైంది. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రార్థనలో వాళ్ళు పొందుకున్నటువంటి ఒక గొప్ప అనుభవం వాళ్ళని ఆ విధంగా మార్చేసింది. సో తొలుత దినాల్లోనే, ఆరంభంలోనే వాళ్ళు చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా వారు గొప్ప శక్తిని పొందుకున్నారు. సో ఇది 2వ అధ్యాయంలో వారి ప్రార్థన జీవితాన్ని మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థించేవారుగా ఉన్నారు, ప్రార్థనని ప్రాముఖ్యంగా ఎంచేవారుగా ఉన్నారు. 4వ అధ్యాయంలోకి వెళ్తే మీరు 4వ అధ్యాయం చూడండి, 31వ వచనం. ఎవరైనా చదువుతారా? 4వ అధ్యాయం 31వ వచనాన్ని ఎవరైనా చదవండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. చాలు చూడండి, 4వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే వాళ్ళు శిష్యుల యొక్క ప్రార్థన మనం చూసాం. అక్కడ ఏకముగా భూమే కంపించింది అనే మాట. అంటే గట్టిగా చేశారు, లౌడ్ గా చేశారు అన్నది కాదు. వారి ప్రార్థన చాలా బలమైనది, యథార్థవంతమైనది. ప్రార్థనలో మనకులాగా వాళ్ళు వ్యర్థమైన మాటలు, యేసుప్రభు కూడా చెప్పారు, మీరు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు ఉపయోగించేద్దాం. ఎప్పుడు శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల నిమిత్తమే గాని ఆదిమ సంఘం లాగా మనం నోరు తెరిచిన దినం ఏ రోజైనా మన జీవితాల్లో ఉందా? ఆదిమ సంఘం లాగా మనం ప్రార్థించిన జీవితం మనలో ఏ రోజైనా ఉందా? వారు ప్రార్థించినప్పుడు భూమి కంపించేటంత ప్రభావవంతమైనటువంటి ప్రార్థన వారు చేయగలిగారు. ఆ రోజుల్లో ఆ సంఘానికి అలాంటి వారు ఉన్నారు. సో ఎర్లీ చర్చి ఎంత వేగంగా విస్తరించిందంటే చాలా వేగంగా విస్తరించింది. సో ఇటు ఆసియాకి, ఇటు యూరోప్ కి కూడా సువార్త వాళ్ళే తీసుకువెళ్ళారు. సో 12 మంది ప్రపంచంలో మెయిన్ ఏరియాస్ లోకి వెళ్ళి వాక్యం చెప్పగలిగారు. సో మిషనరీస్ గా చాలా మందిని వాళ్ళు పంపించగలిగారు. సో దానికి అందరికీ గల కారణం ఏంటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారంటే చాలా ప్రేయర్ వారియర్స్. ఈ రోజున మనం చెప్పుకున్నాం ప్రేయర్ వారియర్ అని, ప్రార్థన గోపురాలని. ప్రతి సంఘం ఎందుకు కాకూడదు ప్రార్థన గోపురంగా? ప్రతి ఇల్లు ఎందుకు ప్రార్థన గోపురంగా కాకూడదు? ఆ రోజుల్లో ప్రార్థన చేసేవారే ఉన్నారు కానీ ప్రార్థన చేయించుకునేవారు లేరు. ఎన్ని వారంలో సారీ ఈ 20 రోజుల్లో నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను. అయితే చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ప్రార్థన, ఎవరన్నా కొత్త భాష వస్తే చాలు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అస్తమాట ఇంకా ప్రార్థన చేయించుకోవటమే, లైన్లో నిలబడిపోవటమే. నిన్న వచ్చిన ఆయన చేత ప్రార్థన చేయించుకుంటారు, మొన్న వచ్చిన ఆయన చేత ప్రార్థన చేయించుకుంటారు, ఇంకా అందరితోటి వీళ్ళు ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు.
సో ప్రార్థన చేయించుకునే గుంపుగా కాదు మనం ఉండాల్సింది, మనం ప్రార్థన చేసుకునే గుంపులో మనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ప్రార్థన చేసుకునే గుంపులో మనం ఉండాలి. సో 9వ అధ్యాయంలోకి వెళ్దాం చూడండి. 9వ అధ్యాయంలో పేతురు ప్రార్థన చేసినప్పుడు 34వ వచనం, 34వ వచనం చదవండి. పేతురు ప్రార్థన చేస్తాడు. 39వ వచనం చదవండి, 34వ వచనం చదవండి. పేతురు, పే- ఆయనయ్య పే- యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే లేచును. ఆ తర్వాత 36వ వచనం కూడా, ఎప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండెను. ఆ ఆ శిష్యురాల గురించి చెప్తాడు 37వ వచనంలో. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆ తర్వాత 39వ వచనం చదవండి. 39 నుంచి మనం చూస్తే 40, పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండును. 9వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు, స్వస్థత కార్యం జరిగింది. అంతేకాదు 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయంలో పేతురు గారు ప్రార్థించినప్పుడు పేతురు ప్రార్థన ప్రాణం పోసిన ప్రార్థనగా మారింది. ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు, మరొక వ్యక్తి ఏకముగా పోయిన ప్రాణాన్ని తిరిగి పొందుకుంది. పేతురు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? పేతురు ప్రార్థన ఉన్న శక్తి ఏంటి? అంత శక్తిని మూట కట్టుకుని ఉన్నాడు పేతురు గారు. పేతురు గారికి దేవుడు వీళ్ళకి అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగపరచుకోలేదు. దాన్ని ప్రార్థనతో వాళ్ళు ఏం చేశారంటే ముందుకు కొనసాగించుకున్నారు. దేవుడు ఆదిమ సంఘం ఉన్నటువంటి సేవకులను ఏర్పరచుకుని వారి ద్వారా దేవుడు సూచక్రియలు, అద్భుత క్రియలు కూడా చేశారు. యేసు ప్రభు గొప్ప దేవుడు నిరూపించబడటానికి వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే వారు ప్రార్థనా పరులు. ఈ రోజున నీలాంటి నాలాంటి ప్రార్థనా పరులు కాదు ఈ ప్రార్థనా పరులు. చచ్చిపోతారా మీరు అంటే చావుకి ఎదురు వెళ్ళినటువంటి జీవితాలు వెళ్ళివి. బౌన్సర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు చాలా మంది గొప్ప గొప్ప ప్రార్థనా పరులు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయే, ఆశ్చర్యాలు జరుగుతున్నాయే, అలాంటి వారు బౌన్సర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళకి అప్పుడు బౌన్సర్స్ లేరు. అప్పుడు వీళ్ళకి బౌన్సర్స్ లేరు, సింగిల్ గా వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, చావుకు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఇంత గొప్ప ప్రార్థన జీవితం ఎక్కడిది వాళ్ళకి? సో వేదికల మీద ప్రార్థన జీవితాలు వేరైపోయాయి, మైకుల ముందు ప్రార్థన జీవితాలు వేరైపోయాయి, ఇళ్లలో ప్రార్థన జీవితాలు వేరైపోయాయి. కానీ సంఘంలో మాత్రం మనం చాలా ప్రార్థన పరులుగా మనం కల్పిస్తా ఉన్నాం. లోపల లేని ఆత్మీయతను బయటికి మనం కనపరుస్తున్నాం. హిపోక్రసీ. పేతురు ప్రార్థించినప్పుడు ప్రాణం తిరిగి వచ్చింది. ఎంత అద్భుతమైన ప్రార్థన! సంఘం చూడండి, ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది. ప్రార్థించినప్పుడు వాక్య పరిచయం చేసినప్పుడు సంఘం 3000 5000 మందిగా సమావేశమైంది, సంఖ్య పెరిగింది. ఇలా సంఘం డే బై డే డే బై డే డే బై డే డే బై డే వృద్ధి అవుతూ అభివృద్ధి అవుతూ వస్తుంది. 10వ అధ్యాయంలోకి వద్దాం. 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి ఒక ఆయన మనకు కనిపిస్తా ఉంటాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రభుని అంతవరకు రక్షకుడిగా అంగీకరించలేదు, కానీ కొర్నేలి ప్రార్థన మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళింది. కొర్నేలి దేవుని గురించి సీరియస్నెస్ కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు కొర్నేలి. అయితే ఆయన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఈ మాట చూడండి, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ప్రార్థనా పరులు తమ ప్రార్థనని దేవుని సన్నిధికి చేర్చగలిగే గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు, ప్రభువు పాద సన్నిధికి నా ప్రార్థన వెళ్ళాలంటే నేను ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, క్రియలు ఉండాలని తెలుసు. నా ప్రార్థన దేవుడు వినాలంటే నేను ఏం చేయాలో నాకు తెలుసు అనే కనీస ఆ అనుభవం వాళ్ళకు ఉంది. తమ ప్రార్థనని దేవుని సన్నిధికి చేర్చగినటువంటి ప్రార్థనా పరులు ఆదిమ సంఘంలో చాలా మందిని మనం చూసాం. ఒకరి తర్వాత ఒకరు
ఏ ప్రార్థన ఫెయిల్ అయినట్టుగా మనం చూడలేము. ఏ ప్రార్థనకు జవాబు రానట్టుగా మనం చూడలేదు. ఆదిమ సంఘంలో ప్రార్థనకి అంత సీరియస్నెస్ ఉంది. 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు చెరసాలలో బంధింపడినటువంటి మనం పేతురు గారిని వాళ్ళని మనం చూస్తా ఉంటాం. 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. ఇప్పుడైతే సంఘాల లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, మా పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు, తీసుకురావాలండి అని చెప్పి లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు. కానీ సంఘం ఒక ఆయన అంతకు ముందు రోజున జైల్లో వేసి చంపేశారు యాకోబు గారిని. ఇప్పుడు మరలా ఎవరిని పట్టుకున్నారంటే పేతురు గారిని పట్టుకున్నారు. పేతురు గారిని పట్టుకుని జైలు వేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక నాయకుడు సఫరింగ్స్ లో ఉన్నాడు, సంఘ నాయకుడు సఫరింగ్ లో ఉన్నాడు. సో సంఘం అంతా ఏమైందంటే సంఘంలోకి వచ్చి గడి మూసుకొని ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు ఎవరు? ఈ సంఘం అంతా కూడా ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎలాంటి అద్భుతం జరిగిందంటే మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోయేటంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యం ఒకటి ఆ జరిగింది. ఏంటంటే దేవుని దూత అతని దగ్గరికి వచ్చి అతను విడిపించుకుని బయటికి తీసుకొచ్చింది. నాయకులు ప్రార్థన పరులే, విశ్వాసులు ప్రార్థన పరులే. ఇది వినండి, ఆదిమ సంఘంలో నాయకులు ప్రార్థన పరులే, విశ్వాసులు ప్రార్థన పరులే. ఆదిమ సంఘంలో నాయకులు తెగించిన వారే, విశ్వాసులు కూడా తెగించిన వారే. దేవుని కోసం ప్రాణం ఇవ్వటానికైనా. ఇప్పుడు బర్నబా తన ఆస్తినంతా అమ్మి అపోస్తల పాదం దగ్గర పెట్టారని నమ్ముతున్నాం కదా. నేను ప్రార్థనా పరునైతే నా సంఘంలో ఉన్న కొద్ది ఏంటో నాకు అర్థమవుద్ది. నా సంఘం కోసం నేను ఏం చేయాలో, దేవుడు మా సేవల కోసం నేను ఏం చేయాలో, ఆయన మిషన్ కోసం నేను ఏం చేయాలి, ఏది వదులుకోవాలో, ఆయనకి ఉపయోగపడేది నా దగ్గర ఏముందో అది నేను ఆయనకి ఇవ్వాలో విషయాలు స్పష్టంగా ప్రార్థనా పరులకు అర్థమయ్యాయి. స్పష్టత, వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది ప్రార్థనా పరుడికి. ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది ఒక స్పష్టత ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ప్రార్థనా పరులు అందరూ ప్రార్థనా పరులే. ఈ అపోస్తలుల కార్యాన్ని ఇంచుమించు 4 సంవత్సరాలు చిల్లర, నేను 4 సంవత్సరాల పాటు సంఘాలు వివరించాను అపోస్తలుల కార్యాన్ని. చాలా లెసన్స్ నేర్చుకున్నాను, సంఘం నేర్చుకుంది. సంఘంలో చాలా మంది ప్రేయర్ వారియర్స్ లేచారు, కొంతమంది ప్రార్థనా పరులు లేచారు. ప్రార్థన అంటే ప్రేమతో వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే అతిశయక్స్ కాదు, 7 గంటలు పెట్టినా 8 గంటలు పెట్టినా కూర్చున్న చోట నుంచి లేవకుండా ప్రార్థనలో కొనసాగేటువంటి ఒక తరము మా చర్చిలో లేచింది. ప్రార్థన గురించి మరి అద్భుతాలు 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 మనం విన్నాం. ప్రార్థన విషయంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి మా జీవితంలో, సంఘ జీవితంలో. సంఘ ప్రార్థన చాలా బలమైంది. సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. సంఘ స్వరాన్ని దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. సంఘం అంటే ఆయనకి ఇష్టమైంది. సంఘం అంటే ఆయన హృదయం కలిగింది. సంఘం అంటే ఆయన ఏర్పరచుకుంది. సంఘం అంటే ఆయన పీల్చుకుంది. అలాంటి సంఘం మాట్లాడుతున్నప్పుడు, అలాంటి సంఘం దేవుని ముందు చేయి చాపినప్పుడు దేవుడు స్పందించాడు, రెస్పాండ్ అయ్యాడు. సో ప్రార్థన ప్రాముఖ్యత కలిగిన సంఘాలు ఉన్నాయి. ప్రార్థనను గురిగా ఎంచుకున్న సంఘాలు ఉన్నాయి. అందుకే సంఘం వర్ధిల్లింది. సంఘంలో అద్భుతాలు చూశారు. సంఘ నాయకుల్ని ఏ లాయర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్ గా స్ట్రైట్ గా వాళ్ళు దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళేవారు. ఇది ఆదిమ సంఘం యొక్క లక్షణం. ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకలు చేస్తా ఉన్నాం, రాజ్యాంగాలు ఉన్నాయని రాజ్యాంగ కాపీలు అడ్డంగా పెట్టుకుని మనం వెళ్తున్నాం. ఓకే, ఈ రోజుల్లో ఇది మంచిదేనేమో, కానీ ఆదిమ సంఘం మాత్రం ముందుగా చేసింది ప్రార్థన చేసిందండి. సో సంఖ్యలు బంధకాలన్నీ కూడా తెగి ఊడిపడిపోయాయి ఆదిమ సంఘంలో. ఆదిమ సంఘంలో ఉన్న ప్రార్థన పరుల వలన ఆదిమ సంఘంలో ఉన్న నాయకులు చాలా అద్భుతంగా పరిచయం చేశారు. సో ఆదిమ సంఘం ఎప్పుడు కూడా తమ సేవకులకి ఎలా ఉందంటే ఒక అండగా దండగా ఉంది. ఎంత అద్భుతంగా ప్రార్థన ఉంటదంటే చాలా శక్తివంతమైన ప్రార్థనగా వాళ్ళు చూశారు. తమ విశ్వాసులు వాళ్ళ కోసం ప్రార్థించే
ఇలాంటి నాయకులు ఎంత సంతోషంగా ఉంటారు చెప్పండి. సో ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రేయర్ ఈజ్ ఏ పవర్ స్టేషన్ అన్నాడు. వినండి జాగ్రత్తగా, ఒకవేళ మీరు ఎవరైనా కురుకుబాటు పడతా ఉంటే జాగ్రత్తగా వినండి. ప్రేయర్ ఈజ్ ఏ పవర్ స్టేషన్ అన్నాడు ఒక ఆయన. అంటే ఒక ప్రేయర్ ఎలాంటిదంటే ఒక పవర్ స్టేషన్ లాంటిది. ఆ పవర్ స్టేషన్ లోంచి చాలా ఊళ్ళకు కరెంట్ సరఫరా అవుతుంది కదా. అలాగే మనం ప్రార్థనలో నుంచి వచ్చే ఆ పవర్ వచ్చే ఆ ప్రార్థన ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ శక్తిలో నుంచి మనం ఏం చేయాలంటే ప్రీచింగ్ కొంత, టీచింగ్ కొంత, సింగింగ్ కొంత, వర్షిప్ కొంత, పరిచర్య కొంత, సువార్త కొంత, అవుట్ రీచ్ కొంత, ఇట్లా మనం ప్రార్థనలో మనం పొందుకున్న శక్తిని ఏం చేస్తామంటే వివిధ రూపాల్లో మనం వాడుతూ ఉంటాం. సో నీ దగ్గర శక్తి ఉంటే కదా నువ్వు వాడబట్టానికి. దేవుడు ఎలాగో ప్రార్థించొద్దు అన్నాడో అలాగే ప్రార్థించి అదే ప్రార్థన అంటున్నాం మనం. దేవుడు అన్నాడు, మీరు అన్య జనుల వల్లే ప్రార్థించవద్దు, మీరు అన్య జనుల్లాగా ప్రార్థించొద్దు. వాళ్ళ లైఫ్ వేరే, మీ లైఫ్ వేరే. వాళ్ళ విశ్వాసం వేరే, మీ విశ్వాసం వేరే. వాళ్ళకున్న నియమాలు వేరే, మీకున్న నియమాలు వేరే. అందుకని మీరు అన్య జనుల్లా ప్రార్థించొద్దు అంటే ఎగ్జాక్ట్లీ మన ప్రార్థనలు అన్య జనుల్లాగా ఉంటాయి. సో పవర్ స్టేషన్ లేకపోతే ఆ ఊరికి కరెంట్ ఉండదు. సో కొంతమందికి వోల్టేజ్ తక్కువగా ఉంటది, అంటే చాలినంత పవర్ ఉండదు. మనలో చాలా మందికి వోల్టేజ్ ప్రాబ్లం చాలా. ఇళ్లలో మరి పవర్ ప్రాబ్లం వస్తే, పవర్ సరిగా అందకపోతే స్టెబిలైజర్ వేసుకుని పవర్ ని కంట్రోల్ చేసుకుంటాం, తక్కువ పవర్ ని ఎక్కువగా మార్చి కన్వర్ట్ చేసేటట్టుగా. ఇక్కడ ఏమి ఉండవండి అలాంటి కన్వర్ట్ చేసి ఏమి ఉండవు. మోకరించాల్సిందే, ఎవరికి కూడా బలం తెచ్చుకోవాల్సిందే. శారీరకంగా వీక్ అయిపోతే డాక్టర్ గారు మందులు రాసిస్తే మందుల షాప్ దొరికితే కొని తెచ్చుకుని వేసుకోవచ్చు, అలా నీకు బలం రావచ్చు. సో కానీ ఇక్కడ మోకరించకుండా పని చేయకుండా మాత్రం నీకు ప్రార్థన రాదు, సారీ శక్తి రాదు. ప్రార్థన చేయాల్సిందే. సో పవర్ స్టేషన్ లేకపోతే పవర్లెస్ చర్చ్గా మన చర్చ్ ఉండిపోద్ది. పవర్ స్టేషన్ నీ ఇంట్లో లేకపోతే పవర్లెస్ హోమ్ గా ఉండిపోద్ది. పవర్లెస్ ఫెయిత్ గా మారిపోతావు, పవర్లెస్ మ్యాన్ గా, ఉమెన్ గా మారిపోతావు. నీలో శక్తి అనేది ఇక ఉండకపోతే శక్తిహీనుడిగా ఉంటావు. ప్రార్థనని ప్రాముఖ్యంగా ఇచ్చే సంఘంగా మన సంఘం ఉండాలి. సో లాస్ట్ కాంటాక్ట్ తో మాట్లాడుతా ఉంది సంఘం, ఇందాక వ్యక్తులు, ఇప్పుడు సంఘం. సో సంఘం అంతా కూడా ఒక పవర్ స్టేషన్ లాగా ఉన్నప్పుడు, సంఘం అంతా ఒక పవర్ స్టేషన్ లాగా వెళ్తున్నప్పుడు ఉద్భవించిన శక్తి వివిధ రూపాల్లో పరిచయం చేసే వాళ్ళకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లరా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉండాలంటే ఒక పవర్ స్టేషన్ లా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరిచిన సంఘాలుగా మన సంఘాలు మిగిలిపోయాయి. సంఘాలన్నిటికీ సమయం ఉంటుంది, పాటలకి గంటల పాటలు పాడతారు. మొత్తం ఆ చర్చ్ కాంగ్రిగేషన్ లో గనక మనం చూస్తే అటు తిప్పి ఇటు తిప్పి ఒక 10 నిమిషాల కంటే తక్కువ ప్రార్థన ఉంటది. గంట సేపు పాటలు పాడతారు, గంట సేపు సాక్ష్యాలు చెప్తారు, గంట సేపు వాక్యం చెప్తారు, కానీ 10 నిమిషాలు మాత్రమే ప్రార్థన ఉంటది. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము సంఘాలు మెల్లమెల్లగా డీవియేట్ అయిపోతూ వస్తున్నాయి. ఆ సంఘం ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తే ఇప్పుడున్న సంఘాలు ప్రార్థనకి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వటం లేదు? ఇది ఎందుకు బోరింగ్ అయిపోయింది? ఇది ఎందుకు బోర్ కలిగించే విషయంగా మారిపోయింది? ప్రార్థనలో చాలా మంది లేచి వెళ్ళిపోతారు, ప్రార్థన జరుగుతుందని చెప్పి బయట చర్చి బయట సొల్లు కబురు చెప్పుకుంటా ఉంటారు. ఎందుకు ఇలా ఎందుకు అయిపోయాయంటే సంఘం ఉన్నప్పుడు సమూహం అంతా మనమే. మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థనని లైట్ గా తీసుకుంటున్నాం. వినండి, ఎవడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని లైట్ గా తీసుకుంటాడో వాడికి దేవుడు అర్థం కాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కొన్ని సంఘాలు మర్చిపోయాయి. అయితే కొన్ని సంఘాలు ఆ ప్రార్థనని మర్చిపోలేదు. ఆనవాయితీగా ఆది సంఘం ఏదైతే ప్రారంభించిందో దాన్ని కొన్ని సంఘాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అందుకే ఈ భూమి మీద ఇంకా సువార్త విస్తరిస్తా ఉంది.
దేవుడు అన్న మాట ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును అన్నాడు. సారీ, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అన్నాడు. ఆ, మన మందిరాలకే ప్రార్థన మందిరం. దేవుడు అన్నాడు, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరం అన్నాడు. శిష్యులు అడిగారు, మాకు అది చెయ్యి, మాకు ఇది ఇయ్యి అని అడగలేదు వాళ్ళు. మాకు ప్రార్థన నేర్పించు అన్నారు. ప్రార్థన నేర్పించు అని అన్నాడు యేసు ప్రభు వాళ్ళకి. అప్పుడు నేర్పించారు కదా ప్రార్థన ఎట్లా చేయాలో. చాలా మంది దానికి పరలోక ప్రార్థన అన్నారు. కానీ అది పరలోక ప్రార్థన కాదు, భూమి మీద ఉన్నప్పుడు చేసే ప్రార్థనే అది. మన వాళ్ళు పెట్టేస్తారు అంతే పేరు. పేరు పెట్టడం నెంబర్ 1 కదా. మనం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ప్రభు బల్ల అంటాం కదా. ప్రభు ఏంటి, బల్ల ఏంటి అని ఎప్పుడు కూడా మనకు ఆలోచన రాదు. ప్రభు బల్ల అంటాం. ప్రభు బల్ల ఆరాధన అంటే బల్లకు చేసే ఆరాధన అన్నట్టుగా లార్డ్ సపరేట్ మాట మనం మర్చిపోయాం. ప్రభురాత్రి భోజన సంస్కారం అని అనటం లేదు. ప్రభు బల్ల ఉందండి అంటారు, ప్రభు బల్ల తీసుకోలేదా అంటారు. లార్డ్స్ టేబుల్. సో ఈ విధంగా కొన్ని కొన్ని పదాలు మనం చూస్తూ ఉన్నాం. సో వినండి జాగ్రత్తగా. మనం ఏమైపోయామంటే చాలా డివేట్ అయిపోయాం సంఘంగా. మనం చాలా దూరం వెళ్ళిపోయాం. చాలా దూరంగా వెళ్ళిపోయాం మనం. సంఘం దేవుని నుండి, ఈ ప్రార్థన అనేటువంటి అనుభవం నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ సంఘం మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి, మేడ గదులు నా కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ నేను పంపిస్తానన్నప్పుడు ఆ గదులకు వెళ్ళిపోయి వారు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున వాళ్ళ మీద కుమ్మరించబడ్డాడు. సంఘం ప్రారంభం ఎలా ఉందంటే ప్రార్థనతోనే ప్రారంభించింది సంఘం. సంఘం ప్రార్థనతోనే ప్రారంభించింది సంఘం. ప్రార్థనలోనే విస్తరించి అభివృద్ధి పొందింది సంఘం. సంఘం అంతా కూడా ఎలా ఉందంటే ప్రార్థనతో ప్రారంభించింది, ప్రార్థనతో కొనసాగింది. ఒక మాట చెప్తాను, ప్రార్థనతో దేన్నైతే మనం కొనసాగిస్తూ ఉంటామో అది ఎండ్లెస్ అండి. అది దానికి అంతం ఉండదు. దానికి మనం ఊపిరి పోసి ముందుకు పంపిస్తున్నట్టే. దానికి మనం ఊపిరి పోసి ముందుకు పంపిస్తున్నట్టే ప్రార్థన చాలా అద్భుతమైన శక్తిని సంఘాలలో నింపుతూ ఉంది. కాబట్టి ప్రార్థనే ప్రధానంగా ఇచ్చినటువంటి సంఘం ఆదిమ సంఘం. తర్వాత ఆదిమ సంఘం యొక్క రిక్వైర్మెంట్స్ చూస్తే ఆదిమ సంఘానికి ఎక్కడా కూడా చర్చ్ బిల్డింగ్ ఉన్నట్టుగా మనం చూడలేదు. వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేసుకున్నారు. పెంతెకోస్తు పండుగ దినమందు వాళ్ళు ఉన్నారు. సో అటు తర్వాత ఆదిమ సంఘానికి పెద్ద కంఫర్ట్ జోన్స్ ఏం లేవు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి భవనాల లాగా, డూప్లెక్స్ లాగా, లేకపోతే పెద్ద పెద్ద పాలరాతి మేడల్ లాగా వాళ్ళకేమి లేవు. ఆదిమ సంఘం ఎలాగ కాంగ్రిగేషన్ అంతా కూడా ఎలా సమావేశమై తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం భవనాలు లేవు. అందుకే ఇంటింట అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో కానీ ఆదిమ సంఘానికి మంచి హృదయం ఉంది. నేడు సంఘాలు ఆదిమ సంఘం లాంటి హృదయం కలిగి ఉండాలి. దేవుడు ప్రార్థించమన్నాడు, మనం ప్రార్థించాలి. అదే మన హార్ట్ అయి ఉండాలి. ఆదిమ సంఘానికి పెద్ద పెద్ద వనరులు లేవు, కానీ పెద్ద దేవుడు ఉన్నాడు. నేడు సంఘానికి కూడా వనరులు ఉన్నాయి, కానీ దేవుడు లేడు. దేవుడు సాయం లేకుండా మనం కూడగట్టుకున్న, పోగు చేసుకున్న డబ్బులతోటి, డొనేషన్స్ తోటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, కానీ వాళ్ళకి వనరులు ఏమీ లేవు. అప్పట్లో డబ్బు సంచి లేదు, ఏమీ లేదు, డబ్బు తీసుకోలేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఒక పెద్ద దేవుడు ఉన్నాడనే విషయం, సత్యం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అధికారాలు ఏమీ లేవు. ఇప్పుడు మన చర్చిలో మంచి మంచి అధికారం కలిగిన వారు ఉంటున్నారు. ఒక కార్యక్రమాన్ని సింగిల్ గా చేసేటువంటి సత్సామర్థ్యాలు ఉన్నారు, కానీ అధికారాలు లేనటువంటి వాళ్ళు ఆ సంఘం ఉన్నారు. కానీ వాళ్ళకి ఉన్నటువంటి జీవితం ఏంటంటే ప్రార్థన జీవితం మాత్రం ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎదురు ఎవరైనా వచ్చి వాళ్ళని కొట్లాడుతూ ఉంటే వాళ్ళని బీట్ చేయటానికి, వాళ్ళు ఎదుర్కోవటానికి వాళ్ళకి ఆయుధాలు లేవు, కానీ కేవలం వాళ్ళకి మోకాలు మాత్రమే ఉన్నాయి. సంఘమా, సీరియస్ గా తీసుకోండి. ఆదిమ సంఘం దగ్గర పెద్ద పెద్ద భవనాలు లేవు, కానీ ఇప్పుడు మన దగ్గర దేవుడు ఎంత కంఫర్ట్ ఇచ్చాడు. వాళ్ళకి సౌండ్ సిస్టమ్ లేదు, సోషల్ మీడియా లేదు, పెద్ద బడ్జెట్ లేదు, రాజకీయ అధికార బలాలు వాళ్ళకి లేవు,
కానీ వాళ్ళ దగ్గర ప్రార్థన ఉంది. ఇవన్నీ ఉంటే మేము పరిచర్య చేస్తామంటున్నాం మనం. కానీ ఇవేవి లేకుండానే గొప్ప పరిచర్య జరిగింది. నేను పరిచర్యకి రాని దినాల్లో నాకు ఒక అలవాటు ఏంటంటే, వారంలో వన్స్ ఎక్కడికైనా వెళ్ళి చెట్ల కింద అక్కడక్కడ కొంతమంది ఉండేవాళ్ళు. నా ఫ్రెండ్ కిరణ్ అని ఒకసారి చూపించాడు కొన్ని కొన్ని ఏరియాస్ ని తీసుకెళ్ళి. సో వాడు నేను కొన్నిసార్లు మాత్రం వెళ్ళాం. వాడు తెలియకుండా చాలా సార్లు నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కూర్చుని చెప్తే, వాక్యం చెప్తే, ఆ ఆ ఆ ఆ జనాంగం అంటే బెగ్గర్స్ కానీ వాళ్ళు కానీ చాలా సీరియస్ గా వాక్యం వినేవాళ్ళు. కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఏ రోజు వాళ్ళు మా బతుకులాగా అయిపోయింది, బాధపడింది లేదు. ఇదంతా చూసినప్పుడు నాకు ఏం అర్థమైందంటే, మనం ఒక చర్చ్ పెట్టాలంటే ఒక బిల్డింగ్ ఉండాలి. మనం ఒక చర్చ్ పెట్టాలంటే ఏవేవో ఉండాలి. కానీ ఆ సంఘానికి ఏమీ లేవండి. ఆ సంఘానికి ఏమీ లేవు. ఆ సంఘానికి కంఫర్ట్స్ అనేవి లేవు. కానీ ఎంతగా పరిచర్య చేశారు. ఈరోజు దేవుడు మనల్ని మంచి మంచి బిల్డింగ్‌లు పెట్టాడు. వాళ్ళకప్పటికి ఆ టైంలో ఫస్ట్ సెంచరీలో సరైన గృహాలు కూడా ఇంత బలమైన గృహాలు లేవు. ఏసీ రూమ్‌లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి. కానీ మనం మన ఇళ్ళలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం కాదా? వాళ్ళ దగ్గర ప్రార్థన ఉంది. మన దగ్గర ఏముంది? మన దగ్గర డబ్బుంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ మన దగ్గర లేనిది ఏంటో తెలుసా? ప్రార్థన లేదు. ఇంతగా ప్రార్థించడం ద్వారానే యెరూషలేములో ప్రారంభించబడ్డటువంటి ఈ ఈ ఈ సువార్త సమరయకి వెళ్ళింది, అన్యజనులు ఉన్న ప్రాంతంకి వెళ్ళింది, అంత్యోకకి వెళ్ళింది, ఆసియా ఖండమంతా విస్తరించింది, యూరోప్ ఖండమంతా కూడా సువార్త విస్తరించింది. ఇది గుర్తించండి. ఇంత సీరియస్ గా ప్రార్థన చేయడం ద్వారా సువార్త ఏమైందంటే విస్తరించింది. సువార్త విస్తరించి ప్రపంచం అంతటి కూడా వెళ్ళటానికి ఏంటంటే ప్రార్థన అండి. చాలంత ప్రార్థన. మన సంఘం గురించి ఆలోచించుకుందామా? మన సంఘంలో అలాంటి ప్రార్థన పరులు ఉన్నారా? అంటే ప్రైజ్ ద లార్డ్. మన సంఘంలో ప్రార్థన కనుక ఆగిపోతే ఏం జరుగుద్ది? అది చూసి ముగించేసుకుందాం. ప్రార్థన ఆగిపోతే ఏం జరుగుతుందంటే సువార్త ఆగిపోతుంది. సువార్త ఆగిపోతుంది. ప్రార్థన అనేక ఆటంకాలు తొలగిస్తా ఉంది కదా! సో మనం ప్రార్థన చేయకపోతే సువార్తకి ఆటంకాలు కలుగుతాయి. ప్రార్థన చేయకపోతే సంఘ, వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల ఆగిపోతా ఉంది. ప్రార్థన చేయకపోతే యువత పెడదోవ పట్టే అవకాశం ఉంది. యువతలో మార్పు ఆగిపోతుంది. కుటుంబాల్లో దేవుడు జరిగిస్తున్న జరపాలనుకుంటున్న పని ఆగిపోతుంది. దేవుడు మనం ప్రార్థన చేసే దిశగానే దేవుడు కదులుతాడు. మనం ప్రార్థన చేసే దిశగానే దేవుడు కదులుతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. వాక్యం, ప్రార్థన ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ సంఘంలో ఆ సంఘం ఆరోగ్యకరమైన సంఘంగా ఉంటుంది. ద హెల్దీ చర్చ్ గా ఉంటది. వాక్యము, ప్రార్థన ఈ రెండు కూడా ఏ సంఘాల్లో అయితే ఉంటాయో ఆ సంఘాలు ఆరోగ్యకరమైన సంఘాలుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘంలో ఆదిమ సంఘంలో ఎడతెగక ప్రార్థించే వారు ఉన్నారు. ఆదిమ సంఘంలో ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఆదిమ సంఘంలో ఎడతెగక మోకాళ్ళ మీద గంటల గంటలు గడిపేవారు ఉన్నారు. దేవుని పని మీద మనసు కలిగి ప్రార్థించేవారుగా వాళ్ళు ఉన్నారు. ప్రార్థనని ప్రాముఖ్యంగా ఎంచిన వారు ఆ సంఘంలో ఉన్నారు. నేటి సంఘంలో, మీ కుటుంబంలో ప్రార్థనకి ప్రాముఖ్యత ఉందా? మీ జీవితాల్లో ప్రార్థనకి ప్రాముఖ్యత ఉందా? ఒకవేళ లేకపోతే నేను చాలా స్వల్పమైన సమాచారం మీకు ఇచ్చాను. సో మీ ముందున్న 66 పుస్తకాలు గల గ్రంథం చాలా శ్రేష్టమైన సమాచారం కలిగిన గ్రంథం అది. ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది. మన దగ్గర బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ దాన్ని మనం అవలంబించలేకపోతా ఉన్నాం. ప్రార్థన గురించి నాకంటే చాలా మంది గొప్ప గొప్పగా చెప్పుండొచ్చు. కానీ ప్రార్థన ద్వారా దేవుని పని ముందుకు వెళ్తుంది. దేవుడు అనుకున్న పని అంతా కూడా ప్రార్థన ద్వారానే జరుగుతుంది. కనుక ప్రార్థించే సంఘంగా ఉందాం, ప్రార్థించే వారిగా ఉందాం. అటు దీవెన కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.